నగరం నడిబొడ్డున ఉన్న ఒక మున్సిపల్ గార్బేజ్ యార్డ్, చెత్తకుప్ప. అక్కడ కిరణ్మయి అనే మహిళ ముఖానికి పాత గుడ్డ కట్టుకుని ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి పట్టుకుని చెత్త ఏరుకుంటూ ఉంటుంది. ఆమె కాళ్లకి పాత చెప్పులు, మురికిగా ఉన్న బట్టలు, కాని ఆమె కళ్ళు చాలా తీక్షణంగా ఉన్నాయి. ఆమె నిజానికి ఆ నగరానికి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ కిరణ్మయి. నగరంలో పారిశుద్ధ్య నిధులు ఎటుపోతున్నాయో, పేద కార్మికులకు జీతాలు ఎందుకు అందడం లేదో తెలుసుకోవడానికి ఆమె మారువేషంలో ఉంది. అక్కడికి ఒక ఖరీదైన కారులో కాంట్రాక్టర్ ప్రతాప్ వచ్చాడు. అతను ఆ నగరంలోని చెత్త తరలింపు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. కానీ ఒక్క పని కూడా సరిగ్గా చేయడు. అతని వెనకాలే 2 బాడీగార్డ్స్ ఉన్నారు. కిరణ్మయి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మాకు 3 నెలల నుండి జీతాలివ్వలేదు. మా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి మా డబ్బులు ఇప్పించండి అని దీనంగా అడిగింది. ప్రతాప్ సిగరెట్ తాగుతూ ఆ పొగను ఆమె ముఖం మీదకి వదిలాడు. జీతాలా? పని సరిగ్గా చేయట్లేదు, మళ్ళీ జీతాలడుగుతారా? మీలాంటి వాళ్లకి గంజిపోయడమే ఎక్కువ. వెళ్ళి ఆ కుప్పలో ఏం దొరుకుతుందో ఏరుకో అని హేళనగా నవ్వాడు. కిరణ్మయి వదల్లేదు. ప్రభుత్వం మాకోసం కోట్లిస్తోంది కదా సార్, అవన్నీ ఏమవుతున్నాయి అని అడిగింది. ఆ మాటకి ప్రతాప్కి కోపం వచ్చింది. నీకంత దూలెందుకు? నా గురించి తెలుసా? ఈ సిటీలో నా మాటే శాసనం. మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ నుండి కిందిస్థాయి పనివాడి వరకు అందరూ నా జేబులో ఉంటారు అంటూ ఆమెను కాలితో బలంగా తోసేశాడు. కిరణ్మయి ఆ మురికి చెత్తకుప్పలో పడిపోయింది. ఆమె చేతికి గాజు ముక్క గుచ్చుకొని రక్తం వచ్చింది. మరుసటి రోజు ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీసు. ప్రతాప్ తన గర్వంతో కొత్త కమిషనర్ని కలవడానికి ఫైళ్లతో వచ్చాడు. ఆఫీస్ మొత్తం ఫుల్ సెక్యూరిటీతో ఉంది. లోపలికి వెళ్లగానే తన కుర్చీలో గంభీరంగా కూర్చున్న కిరణ్మయిని చూశాడు. ఆమె ఇప్పుడు పవర్ఫుల్ ఆఫీసర్ డ్రెస్లో ఉంది. ఆమె చేతికి కట్టు, బ్యాండేజ్. అది చూడగానే ప్రతాప్కి గుండెల్లో రాయి పడింది. నిన్న తను తన్నిన ఆ మహిళే ఈ కొత్త కమిషనర్ అని తెలిసి అతని ముఖం తెల్లబారిపోయింది. కూర్చోండి ప్రతాప్ గారు అంది కిరణ్మయి చాలా ప్రశాంతంగా. కాని ఆ ప్రశాంతత వెనక పెద్ద తుఫానుందని అతనికి అర్థమైంది. ప్రతాప్ వణుకుతూ, మేడం, అది ఏదో పొరపాటు, క్షమించండి అన్నాడు. కిరణ్మయి లేచి నిలబడింది. ప్రతాప్ గారు, మీరు నిన్న ఒక మాట చెప్పారు, కమిషనర్ నా జేబులో ఉంటుంది అని. ఇప్పుడే ఆ జేబు చిరిగిపోయింది. మీరు 3 ఏళ్లుగా కార్మికుల జీతాలు నొక్కేసి ఫేక్ బిల్లులతో గవర్నమెంట్ని దోచుకుంటున్న మొత్తం డేటా నా దగ్గర ఉంది. వెంటనే ఆమె తన ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసింది. నిన్న ప్రతాప్ తనను కాలితో తోసేసిన దృశ్యం, లంచం గురించి మాట్లాడిన మాటలు అన్నీ అందులో ఉన్నాయి. నేను కేవలం కమిషనర్ని మాత్రమే కాదు, స్పెషల్ విజిలెన్స్ ఆఫీసర్ని కూడా. ప్రతాప్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కిరణ్మయి గట్టిగా పోలీస్ అని అరిచింది. 7 ఆయుధాలు ధరించిన పోలీసులు లోపలికి వచ్చి ప్రతాప్ని చుట్టుముట్టారు. ఒక నగరాన్ని శుభ్రం చేయాలంటే ముందు రోడ్ల మీద ఉన్న చెత్తను కాదు, సిస్టంలో ఉన్న నీలాంటి చెత్తను ఏరిపారేయాలి. ప్రతాప్, నిన్ను అరెస్ట్ చేయడమే కాదు, నీ ఆస్తులన్నీ సీజ్ చేసి ఆ డబ్బుతో ఈ కార్మికులకు జీతాలు చెల్లిస్తాను అని కిరణ్మయి తీర్పు చెప్పింది. ప్రతాప్ని ఈడ్చుకుంటూ వెడుతుంటే కిరణ్మయి ఆఫీస్ నుండి బయటకు వచ్చింది. అక్కడ వేల సంఖ్యలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఆమెకు సెల్యూట్ చేశారు. అధికారం ఉన్నవాడు సామాన్యుణ్ణి తొక్కాలని చూస్తే అదే సామాన్యుడి రూపంలో న్యాయం వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. నిజమైన హీరోల గురించి అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ మరియు అన్రేటెడ్ స్క్రిప్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.